చేతుల మీదుగానే 17లో మీకు గుర్తుండాలి నవంబర్ 29 నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు 20-25% పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ 3 years కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాక మీకు తెలుసు అన్ని ప్రజా రవాణాలు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి. అప్పుడు కూడా మళ్ళీ ఇట్లాగే ఎల్ఎన్టీ వాళ్ళు కంగారు పడ్డారు, ఏమైపోతుందో మా భవిష్యత్తు అన్నట్టుగా నష్టాల్లో ఉన్నాం అది ఇదంటే కూడా ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం, వడ్డీ లేని రుణం ఇస్తాం, ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా అన్నప్పుడు ప్రజలకు ఒక బాధ్యతతో మీరు 2070 దాకా ఉన్నది మీకు, కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వం నుండి ఒక లోన్ ఇచ్చి సాఫ్ట్ లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ 3000 crores ఇస్తామని చెప్పాము. అందులో 900 కోట్లు ఇచ్చాము కూడా. ఇచ్చి క్యాబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థను నడిపించింది కేసీఆర్. చివరికి ఏ స్థాయికి పెరిగింది హైదరాబాద్లో మెట్రో అంటే, మాకు హైదరాబాద్లో ఉండే ప్రజలు, నేను ఎందుకంటే కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా కాబట్టి నాకు కంప్లైంట్లు చేసే స్థాయికి వచ్చింది. సార్ మాకు కోచులు సరిపోతలేవు, 5 లక్షల మంది ఇలా ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు, అమీర్పేట లాంటి చోట్ల పీక్ అవర్స్లో మీద పడుతున్నారు, సరిపోవట్లేదు, కోచులు పెంచండి, ట్రైన్లు పెంచండి అని అడిగే కాడికి మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ స్థాయికి మేము మెట్రోని తీసుకొచ్చాం. అట్లాగే 69 కిలోమీటర్లు మెట్రోని పూర్తి చేసి ఒక పాత నగరం మినహా, పాత బస్తీ మినహా, ఓల్డ్ హైదరాబాద్ మినహా ఇక్కడ కూడా మరి ఆవాస హోటల్ వరకే వీళ్ళు ఒరిజినల్గా పెట్టింది, ఏది మాదాపూర్లో. అక్కడ నుంచి మళ్ళీ రహేజా మైండ్ స్పేస్ దాకా కూడా ఎక్స్టెండ్ చేయించాం, దాదాపు ఇంకో 1.2 kilometers వారితో మాట్లాడి ఎక్స్టెండ్ చేయించి, ఎందుకంటే అత్యధికంగా అక్కడ ఉన్నారు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు. ఆ రహేజా మైండ్ స్పేస్ అనే ఒక్క కాంప్లెక్స్లో 100 ఎకరాల కాంప్లెక్స్లో కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అర్థవంతంగా ఆలోచనతో స్కై వాక్లు పూర్తి చేసి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మెట్రోని భారతదేశంలో మేము దిగిపోయే నాడు 2వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాజ్ హైదరాబాద్. ఏది ఢిల్లీ తర్వాత 2వది హైదరాబాద్. మేము ఇంకొక పని కూడా చేశాం. దిగిపోయే ముందు మేము సరిగ్గా ఒక 6 నెలల ముందు హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా భారతదేశంలో దాదాపు ఆ మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది, మన దగ్గర లేదు, ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్కి, ఏది ఓఆర్ఆర్ ఎంబడ తీసుకొని పోయేందుకు కూడా టెండర్ పూర్తి చేసినాం, శంకుస్థాపన చేసినాం. బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది. వాళ్ళు పని మొదలు పెట్టాలంతే. ఇంకా అద్భుతం ఏంటంటే, ఏ మాటకు ఆ మాట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారు. అందులో ఏం చేసినారు, ఓఆర్ఆర్ చుట్టూతా మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు. అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రహేజా మైండ్ స్పేస్ నుంచి, ఎందుకంటే అక్కడ లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లాగూ ఉంది, కానీ విపరీతంగా పెరుగుతున్నది, చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి, అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది. కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు, అది మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి. బుద్వేల్లో, శంషాబాద్లో, యువతల నార్సింగిలో ఇన్ని స్టాప్స్ ఉంటాయి, ఖాజాగూడలో. దానివల్ల ఏమవుతుంది, ఎవరైనా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ, రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ, మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు. ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ కోసమనే కాదు, శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి మరి ధరలు ఎంత పెరిగిపోయినాయంటే, ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే, ఒక అర్ధగంట అవతలికి పోతే ఆడ చిన్న ఇల్లు దొరుకుతుంది 250 గజాలు 300 గజాలలో. అందుకే అట్లా ఆలోచించి చాలామంది దూర అవతలికి పోతున్నారు. సో అట్లా ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది అనే ఆలోచనతో 37 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత ఆలోచనతో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉండాలి. ఎందుకంటే బుద్వేల్లో మనం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమిని కూడా మేము ఆక్షన్ చేసాం, అక్కడ కూడా ఐటీ కారిడార్ తేవాలి అని. కాబట్టి అక్కడ కూడా ఒక స్టాప్ పెట్టినట్టయితే వచ్చిపోయేటోళ్ళు, అక్కడ శంషాబాద్లో ఉన్నా, బుద్వేల్లో ఉన్నా, ఇంకొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకో ఐటీ కారిడార్ అక్కడ వస్తుంది. కాబట్టి ఇన్ని ఆలోచనలతో మెట్రోని విస్తరించాలి అని అక్కడ దాకా చేసినాం. దాంతోపాటు క్యాబినెట్లో మీకు యాదికి ఉండాలి, 1 కాదు 2 కాదు 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం. గుర్తు తెచ్చుకోండి మీరు. మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్లు, అట్లాగే ఇటు భువనగిరి దాకా, అటు సంగారెడ్డి దాకా, ఇటు షాద్ నగర్ దాకా, అట్లా ఇటు మన వికారాబాద్ దాకా అనుకుంటాను గుర్తుంటే, కడతాల్ వరకు.
ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కడతాల దాకా క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చినాం. ఇచ్చి దశల వారీగా చేసుకుంటూ పోతాం. ఒకటే రోజు చేస్తామని మేమేమి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టలేదు. దశల వారీగా చేస్తాము. ప్రజా రవాణా అత్యంత ప్రాముఖ్యత కలిగింది. ఈ టర్ము ఖచ్చితంగా వస్తాము. ఈ టర్మ్లో మళ్ళీ ఒక 100-150 కిలోమీటర్లు చేసుకుంటాం. ఆ తర్వాత వచ్చే టర్మ్లో ఇంకింత అట్లా అనుకుని దశల వారీగా చేద్దామని ప్రణాళికలు రూపొందించాం. సరే, ఇట్లా మేము ప్రజా రవాణా విషయంలో ఆ మెట్రోను కాపాడుకుంటూ, మరొక వైపు విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ, ఎయిర్పోర్ట్కి ఏముండాలి, పాత బస్తీకి ఏముండాలి, ఇంకా ఎటువైపు ఏముండాలి, ఓఆర్ఆర్ చుట్టూతా డెవలప్మెంట్ ఎట్లా రావాలి, ఇంత సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో మేము ముందుకు పోయినాం. ఈ ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం పోయింది. డిసెంబర్లో 2023లో ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి? అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా, నాకు తెలిసి మొదటిదో రెండోదో నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఎందుకు రద్దు చేశారు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం, ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్థం ఏది లేదు. అప్పటికే టెండర్ అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారు. అందులో దాన్ని వాడుకొని జల్దీ కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సల్. ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్. ఈ పాటికి 2 ఏళ్ళే దాని టర్ము. ఈ పాటికి అయిపోయేది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషనే లేదు. స్ట్రైట్గా ఎట్ గ్రేడ్, మళ్ళీ అది కూడా పిల్లర్లు వేసేది కూడా అవసరం లేదు. ఎట్ గ్రేడ్ అంటే భూమి మీదే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు. ఇది మా ఎజెండా ఉండే. రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో. ఎందుకు? పిచ్చి ఆలోచనలు. కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో. ఇక ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు. వాళ్ళు పోయి అడిగినారు, సార్ ఇది టెండర్ అయిపోయింది, మాకు అవార్డు అయింది, దయచేసి సహకరించండి అంటే నథింగ్ డూయింగ్, గెట్ అవుట్ అని చెప్పి ఎలగొట్టిండు. ఆడికెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి, రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఏం జరుగుతున్నది అసలు ఈరోజు రాష్ట్రంలో? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది అంటే, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు పెట్టాలంటే, రూపాయి పెట్టాలంటే 10 సార్లు ఆలోచించుకొని పెడతారు ఎక్కడైనా సరే. అంటే అక్కడ వ్యవస్థ బాగుందా లేదా, ప్రభుత్వం బాగుందా, పాలసీ బాగుందా, బిజినెస్ కంటిన్యూటీ ఉందా, పాలసీ కంటిన్యూటీ ఉందా, లేకపోతే మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టు కొత్తోడవడం వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలవుతుందా, ఏంది అని ఆలోచించుకొని ఎవరైనా కూడా జాగ్రత్తగా పెడతారు. అట్లాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకారపూరిత వైఖరి, ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే, ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు. ఇంకా 45 ఏళ్ళు ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది? దానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నెంబర్ 1, మా క్వశ్చన్ ఎందుకు పోయింది, ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా, ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది? కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది, రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా, ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అట్లాగే ఇంకొక మాట కూడా, ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్నచిన్నోళ్ళు, ఆకు రౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏయ్ మా దగ్గర పెడతావా అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళీ ఏం భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు? ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు, కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మామూలు కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమైనా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏంది, నువ్వేమైనా నియంతవా, నువ్వు ఇడీ అమీన్వా, లేకపోతే నువ్వేమైనా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పొట్టి ఆయన పేరుంది కిమ్ గాయనవా, ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? గింత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు అర్థం కాదు. అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా,
నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపితే జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమైనా మా చుట్టాలా? వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి? నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు, ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను. ఏం జరిగింది ఇవాళ? మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? దీని వెనకాల లోతైన కుట్ర ఉంది. ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజుది కాదు. మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. 7th బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఇది అక్టోబర్ 2023లో. ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం 7th బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఈయన కోపం అది. మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద, అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు, వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. జైలు వేస్తా అంటాడు. ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్షగట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ? మీకు అడ్డం వచ్చిందా? మీ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా? ఇక్కడ కాంట్రాక్ట్లల్లో ఏమైంది? ఇబ్బంది ఏంది? ఇచ్చుకున్నావు కదా నువ్వే. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది వాళ్ళకట క్వాలిఫికేషన్ లేదంట, బాంబులేటి కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట. అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది, కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట. అట్లా ముఖ్యమంత్రి గారు కక్షగట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేను ఉన్నంత కాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు, ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం 250 కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్ట్లు దక్కకుండా చేసి, వాళ్ళను బతకనీయకుండా చేసి, సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి. వాళ్ళ మెడలు పెట్టి నూకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. తెల్లారులేస్తే